You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్టోమ్ సస్పీషియస్ దక్షిణ కొరియా క్రిప్టో ప్రైస్ ఫిక్సర్ యొక్క చైనాకు విమానాన్ని అడ్డుకుంది. జపాన్ క్రిప్టో ఆస్తుల కోసం సెన్సేషనల్ ట్యాక్స్ రెఫరెన్సేషన్ ప్రకటించింది. బ్లాక్ రాక్ రాబోయే స్పాట్ బిట్కాయిన్ ఐటీఎఫ్ కోసం $10 మిలియన్ సీడ్ ఫండ్ లో ఇంజెక్ట్ చేస్తుంది. హాంకాంగ్ లోని క్రిప్టో ఈటీఎఫ్ సేవల కోసం గ్రీన్ లైట్. బిట్కాయిన్ మైనింగ్ కష్టాలు డిసెంబర్లో ఏఎస్ఐసిల కోసం ఖర్చు చేసిన $600 మిలియన్ మరియు హాఫ్ రేట్ పెరుగుదల మధ్య 72 ట్రిలియన్ రికార్డును తాకింది. క్రిప్టో ఎక్స్చేంజ్ ఎల్లో కార్డ్ ఫైనాన్షియల్ సెట్ నైజీరియా లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి క్రిప్టో కరెన్సీ బ్యాన్ లిఫ్ట్ తర్వాత ముందుకొచ్చింది. ZK5 TVL విజయవంతమైన గ్యాస్ ఫీ ఎయిర్ డ్రాప్ ఈవెంట్ తర్వాత $36 మిలియన్ TVL కి పెరిగింది. కైబర్ స్వాప్ సాగే ఎక్స్టోర్షన్ ప్రతిస్పందనగా లేబర్ ఫోర్స్ తగ్గిస్తుంది. పాక్సౌస్ సోలానాపై USDP స్టేబుల్ కాయిన్ విస్తరణను ప్రకటించింది. ఎపిక్ గేమ్ లో స్టోర్ దాని ప్లాట్ఫామ్ లో బ్లాక్ చైన్ గేమ్ లో మళ్ళీ అనుమతించడానికి ప్రొసీజర్స్ ని మారుస్తుంది. బినాన్స్ క్రాస్ మరియు ఐసోలేటెడ్ మార్జిన్ కోసం ట్రేడింగ్ ప్రైస్ ను విస్తరిస్తుంది. మెటాలికా $13.7 మిలియన్ ఫండింగ్ రౌండ్ లో మెడిలియన్ మద్దతిస్తుంది. దక్షిణ కొరియా కోస్ట్ గార్డులు మరియు కఠినమైన సముద్ర వాతావరణం మధ్య చైనా కోసం దేశం నుండి పారిపోవడానికి క్రిప్టో ప్రైస్ ఫిక్సర్ యొక్క అధిక ప్రపోల్ అనుమానిత ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు కనిపిస్తుంది. జపనీస్ ప్రభుత్వం 2024 ఆర్థిక సంవత్సరానికి ఒక సంచలనాత్మక ట్యాక్స్ సంస్కరణ ప్రతిపాదనను ప్రకటించింది. క్రిప్టో ఆస్తులను కలిగి ఉన్న కంపెనీల కోసం ట్యాక్స్ వాతావరణాన్ని పునర్నిర్మిస్తూ సాధారణంగా క్రిప్టో కరెన్సీలని పిలుస్తారు. బ్లాక్ రాక్ అండ్ దాని ప్రతిపాదన స్పాట్ బిట్కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ETF కోసం $10 మిలియన్ సీడ్ ఫండింగ్ లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తుంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్లో గుర్తించదగిన అభివృద్ధి జరిగింది. ఇది స్పాట్ బిట్కాయిన్ ETF అప్లికేషన్ల కారణంగా గొప్ప ఆశావాదనాన్ని కారణమైంది. గత సంవత్సరం క్రిప్టో ఫ్రెండ్లీ ఫైనాన్షియల్ సెంటర్గా మారిన హాంకాంగ్. ఫిఫ్త్ న్యూస్. డిసెంబర్ 23, 2023న బిట్కాయిన్ యొక్క మైనింగ్ కస్టమ్ బ్లాక్ ఎత్తు 8,22,528 వద్ద రికార్డు స్థాయికి పెరిగింది. కనిష్టంగా 6.98% పెరిగినట్టుగా గుర్తించారు. ఇది మార్చి 23 నుండి 9 నెలల్లో అత్యంత గణనీయమైన పెరుగుదలను సూచించినట్టుగా గుర్తించింది. పాన్ ఆఫ్రికా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఎల్లో కార్డ్ ఫైనాన్షియల్ దేశం యొక్క క్రిప్టో కరెన్సీ నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిన తర్వాత నైజీరియాలోని లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి ప్రణాళికలను ప్రకటించింది. ZK-L2 నెట్వర్క్ ప్రారంభించిన తర్వాత ZK5 TVL బౌన్స్ బ్యాక్ తర్వాత $36 మిలియన్ కి చేరుకుంది. గ్యాస్ ఫీజు ఎయిర్ డ్రాప్ ఈవెంట్ 50K మెంబర్స్ పాల్గొనే వారిని ఆకర్షించింది. ఇది TVL పెరుగుదలకు కాంట్రిబ్యూటెడ్ అయింది. కైబర్ స్వాప్ సాగే దోపిడీ కారణంగా సవాళ్లను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ అగ్రిగేటర్ మరియు లిమిటెడ్ ఆర్డర్ ఫంక్షన్లు సహా కంపెనీ ప్రధాన వ్యాపారం పటిష్టంగా ఉన్నట్టు గుర్తించారు.